అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 12వ భాగంలో షహాజీ తన కుమారుడైన శివాజీని బీజాపూర్ నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేయవద్దని బెంగళూరులోనే ఉండమని కోరడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో షహాజీ శివాజీని తీసుకుని బీజాపూర్ నవాబు దర్బారుకు వెళ్లడం గురించి తెలుసుకుందాం. షహాజీ తన కుమారుడైన శివాజీని బెంగళూరుకు పిలిపించాడని, బీజాపూర్ నవాబుకి వ్యతిరేకంగా పోరాటం చేయవద్దని, అది మంచిది కాదని చెప్పాడని చారులు వచ్చి బీజాపూర్ నవాబుకి తెలియజేస్తారు. ఈ వార్త విన్నాక నవాబు సంతోషిస్తాడు. కొద్ది రోజుల్లో షహాజీ తన కుమారుడైన శివాజీని తీసుకుని నవాబు దర్శనానికి వస్తున్నాడని తెలియడంతో శివాజీ తండ్రి మాటను అంగీకరించినట్లేనని నవాబు భావిస్తాడు. ముఖ్యమంత్రి ముస్తాఫా ఖాన్కు మాత్రం నమ్మకం కలుగలేదు. షహాజీ, జిజియాబాయి శివాజీలను తీసుకుని బీజాపూర్ వచ్చి తన భావమరిది అయిన సంభాజీ మహంతే ఇంటిలో దిగుతాడు. తరువాత రోజు తన కుమారుడైన శివాజీని తనతో పాటు నవాబు దర్బారుకు తీసుకువెళ్లాలనుకుంటాడు. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు శివాజీతో చెప్పలేదు. శివాజీ బీజాపూర్ నగర వైభవాన్ని చూసిన తరువాత నవాబు యొక్క దర్బారును, ఆస్థానంలో ఉన్న ప్రముఖ ఉద్యోగుల యొక్క వైభోగాలను చూశాక తప్పనిసరిగా పూనాకి వెళ్లాలనే తన ఆలోచనను మానుకుంటాడని, తండ్రితో పాటు బీజాపూర్లోనే ఉండిపోతాడని షహాజీ భావిస్తాడు. తండ్రితో కూడా శివాజీ గుర్రపు స్వారీ చేస్తూ బీజాపూర్ నగరంలోకి ప్రవేశించినప్పుడు ఎత్తైన కోట గోడల్ని, బురుజులని చూసి ఆశ్చర్యపోతాడు. గోడల పక్కన వరుసగా ఫిరంగులు పెట్టబడి ఉన్నవి. ఫిరంగుల ప్రదర్శనకు బీజాపూర్ నగరం ప్రసిద్ధి చెందింది. ఫిరంగులన్నీ చాలా చక్కగా అలంకరించబడి ఉన్నవి. సైనికులు వచ్చి ఆ ఫిరంగులకు సైనిక వందనం చేసి వెళ్తూ ఉంటారు. అందులో ఒక పెద్ద ఫిరంగి ఉంది. దానికి మలిక్ ఈ మైదాన్ అని పేరు. తెలుగులో మైదానానికి రాజు అని అర్థం. బంగారు వస్త్రంచే కప్పబడి ఉన్న ఆ ఫిరంగిని గౌరవించడానికి నవాబే సంవత్సరానికి ఒకసారి దీని వద్దకు వస్తుంటాడు. ఈ పట్టణంలో విశాలమైన వీధులు, ఎత్తైన మేడలు, మసీదులు, రాజభవనాలు శివాజీకి కనిపిస్తాయి. ఆ దారిలోనే ప్రపంచంలోనే పెద్దదైన గోల్ గుంబజ్ ఉంది. ఇబ్రహీం రౌజా అనే కట్టడం కూడా కనిపించింది. దారిలో అందమైన స్నానఘట్టాలు, ప్రజల కొరకు తాగునీటి వసతులు చక్కగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి. బీజాపూర్లో ప్రముఖ వ్యక్తులకు ఇచ్చేటువంటి గౌరవ మర్యాదలు శివాజీకి తండ్రితో పాటు దక్కాయి. బీజాపూర్ నగర సౌందర్యాన్ని, వైభవాన్ని, తనకు లభించిన గౌరవాన్ని చూసిన శివాజీ సంతోషించి ఉంటాడని, ఇక పూనాకు పోకుండా బీజాపూర్లోనే ఉండిపోతాడని షహాజీ భావించాడు. ముందు రోజు రాత్రి షహాజీ శివాజీతో రేపు ఉదయం మనం వెళ్లి నవాబును దర్శించి వద్దామని చెప్తాడు. అది శివాజీకి నచ్చలేదు. నవాబుని చూడవలసిన అవసరం తనకు లేదని, పైగా అది ప్రమాదకరమని కూడా అంటాడు. కానీ షహాజీ పట్టుబట్టడంతో సరే అని అంటాడు. దీంతో షహాజీ ఆనందపడతాడు. అక్కడున్న వారందరికీ నవాబు ఒక దేవుడులాగా కనపడుతున్నాడు. బీజాపూరులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులందరూ చాలా భోగ భాగ్యాలతో విలాసవంతమైన సౌకర్యాలు అనుభవిస్తూ జీవిస్తున్నారు. వారందరూ కూడా చిన్న నవాబుల్లాగే జీవిస్తున్నారు. కానీ వారందరూ ఆత్మాభిమానాన్ని మరిచి నవాబు కింద దాస్యం చేస్తున్నారు. షహాజీని కలుసుకున్న అధికారులందరి మాటల ద్వారా, వారి ప్రవర్తన ద్వారా శివాజీ ఈ విషయాలన్నీ గమనిస్తాడు. షహాజీని కలవడానికి వచ్చిన వారందరూ శివాజీని చూసి, నీ కుమారుడు చాలా చక్కగా ఉన్నాడు, నవాబు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడని మాట్లాడుతారు. వారి సంభాషణల ద్వారా శివాజీ తన తండ్రి తనను బీజాపూర్ కొలువులో ఉద్యోగిగా ఉంచాలనుకుంటున్నాడని తెలుసుకొని నవ్వుకుంటారు. దర్బారుకు వేళవుతుందని శివాజీని త్వరగా
బయలుదేరమంటాడు షహాజీ. షహాజీ, శివాజీ ఇద్దరు గుర్రాల మీద దర్బారు భవనం దగ్గరికి వస్తారు. షహాజీ శివాజీని తీసుకుని దర్బారులోకి వెళ్తాడు. అక్కడ వారికి కేటాయించిన స్థానాల్లో కూర్చుంటారు. దర్బారు మందిరం శివాజీకి చాలా అందంగా కనిపిస్తుంది. మందిరంలో బంగారంతో చేసిన సింహాసనం ఉంటుంది. సింహాసనం పైన దగదగలాడుతున్న పట్టు పరుపు పరచబడి ఉంటుంది. సింహాసనానికి మంచి విలువ గల రత్నాలను తాపడం చేసి ఉన్నారు. ఆ సింహాసనానికి రెండు వైపులా ఆసనాలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వాటిలో అర్హత ప్రకారం అధికారులందరూ కూర్చుంటారు. షహాజీకి సేనానులు, రాజప్రతినిధుల వరుసలో ఆసనాన్ని వేసి ఉన్నారు. షహాజీ కొడుకు కనుక శివాజీకి కూడా తండ్రి పక్కనే ఆసనాన్ని ఏర్పాటు చేశారు. అందరూ వచ్చి కూర్చున్నాక గంట మోగుతుంది. వెంటనే ఫిరంగులు మోగుతాయి. నవాబు వస్తున్నాడనడానికి అది ఒక సూచన. అప్పుడు అందరూ లేచి నిలబడి తలలు వాలుస్తారు. అందరూ లేచి నిలబడ్డారు, కానీ శివాజీ షహాజీ బలవంతం మీద నిలబడతాడు, కానీ తల మాత్రం కిందికి వంచలేదు. ఇదంతా ముఖ్యమంత్రి ముస్తాఫా ఖాన్ ఓ కంట కనిపెడుతూనే ఉంటాడు. నవాబు వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు మరలా ఫిరంగులు మోగుతాయి. దర్బారులో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ ఆసనాల్లో కూర్చుంటారు. తరువాత మంత్రి ముస్తాఫా ఖాన్ కిందికి దిగి సింహాసనం దగ్గరకు వచ్చి తన టోపీని భూమికి తగిలేలా తల వంచి నవాబుకు సలాం చేస్తాడు. ఆ విధంగా అతడు 3 సార్లు చేస్తాడు. తరువాత అందరూ తమ తమ అర్హతలను అనుసరించి ఒక్కొక్కరే వచ్చి నేలకు వంగి నవాబుకు సలాం చేయసాగుతారు. ఇది చూసిన శివాజీ ఇలా మొక్కడం దాస్యానికి చిహ్నమని, తండ్రితో పాటు తాను ఈ దర్బారుకు రావడం చాలా పొరపాటని అనుకుంటాడు. ఇంతలో షహాజీ వంతు వస్తుంది. షహాజీ శివాజీని బలవంతంగా తనతో పాటు సింహాసనం దగ్గరకు తీసుకెళ్తాడు. షహాజీ ముందుగా వెళ్లి అందరిలాగే 3 సార్లు కిందికి వంగి సలాం చేస్తాడు. తరువాత తన కొడుకుని నవాబుకు పరిచయం చేస్తాడు. నవాబు శివాజీని ఆశ్చర్యంగా చూస్తూ ఇతనేనా శివాజీ అని అనుకుంటాడు. శివాజీని నవాబుకు నమస్కరించమంటాడు షహాజీ. శివాజీ మహారాష్ట్రులు పెద్దలకు నమస్కరించే పద్ధతిలో నవాబుకు నమస్కారం చేస్తాడు. అలా చేయడం దర్బారు పద్ధతికి వ్యతిరేకం. దాన్ని చూచి అందరూ కలవరపడతారు. ముస్తాఫా ఖాన్కి కోపం వస్తుంది. వంగి సలాం చేయమని శివాజీని షహాజీ కోరుతాడు. కానీ శివాజీ వెనుతిరిగి తన స్థానానికి వెళ్లిపోతాడు. అలా చేయడం నవాబుని అవమానించినట్లవుతుందని, చాలా అపరాధమవుతుందని షహాజీ వణికిపోతాడు. షహాజీ నవాబుతో, అయ్యా మీరు మన్నించాలి. శివాజీ చిన్న పిల్లవాడు, పైగా పల్లెటూరులో పెరిగాడు. దర్బారు మర్యాదలు అతనికి తెలియవు. అతని బదులుగా నేను మిమ్మల్ని క్షమాపణ కోరుకుంటున్నాను అంటాడు. నవాబుకి కోపం వచ్చినప్పటికీ దాన్ని బయటకు వ్యక్తం చేయలేదు. అందరూ సలాములు చేశాక కొంత సమయం రాజ్య వ్యవహారాల గురించి చర్చ జరుగుతుంది. షహాజీ తన ఆసనంలో కూర్చున్నాడే కాని అతని మనసులో లేదు. తన కుమారుడి యొక్క ప్రవర్తన అతని మనస్సును గాయపరిచింది. తాను బాగున్నప్పుడే తన కుమారులందరికీ మంచి భవిష్యత్తును కలిగించాలనుకుంటాడు. శివాజీని చూశాక అతడు బీజాపూర్ నవాబు కింద చాలా గొప్ప స్థాయికి చేరుకుంటాడని భావించాడు. అందుకనే శివాజీని బీజాపూర్ నవాబుకి పరిచయం చేయించి మంచి ఉద్యోగాన్ని ఇప్పించాలనుకుంటాడు. కానీ అతని ఆశలన్నీ అడియాసలు కావడమే కాక మొదటికే మోసం వచ్చినట్లవుతుంది. దర్బారు ముగిసిన తరువాత తన కుమారుడిని వెంటబెట్టుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చాక షహాజీ ఆసనంలో కూర్చొని ఏం మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటాడు. శివాజీ లోపలికి వెళ్తాడు. జిజాబాయి వచ్చి, ఏమండి, మేము రేపు పూనాకి వెళ్ళవచ్చునా అని అడుగుతుంది. షహాజీ మౌనంగా ఉంటాడు. ఏమండి, ఏమీ మాట్లాడరని అడుగుతుంది జిజాబాయి. ఇట్లాంటి కొడుకును కన్నావు, ఏం మాట్లాడమంటావు?
నీ ముద్దుల కొడుకుని అడుగు, ఈరోజు దర్బార్లో ఏమి చేసి వచ్చాడో. షహాజీ మరింత కోపంతో అంటాడు. శివా అని పిలుస్తుంది జిజియాబాయి. వస్తున్నానమ్మా అని శివాజీ వచ్చి నిలబడ్డాక ఈరోజు దర్బార్లో ఏం జరిగిందనే అడుగుతుంది కుమారుడిని జిజియాబాయి. ఏమీ జరగలేదు అంటాడు శివాజీ. ఏమీ జరగకపోతే మీ నాన్నగారు ఎందుకు అలా ఉన్నారు అని మరలా ప్రశ్నిస్తుంది జిజియాబాయి. నాకు తెలిసినంత వరకు ఏమీ జరగలేదు అంటాడు శివాజీ. ఏమీ జరగలేదా? నిజం చెప్పు, నువ్వు మర్యాదగా ప్రవర్తించావా దర్బార్లో? దర్బారు మర్యాదలకు అనుగుణంగా నమస్కరించమంటే నమస్కరించావా? అక్కడ నాకెంతో అవమానం జరిగింది. షహాజీ ముఖం కందగడ్డలాగా ఎర్రగా మారుతుంది. మహారాష్ట్ర పద్ధతిని అనుసరించి నేను నమస్కరించాను, అందులో తప్పేమున్నది అంటాడు శివాజీ. మనం వెళ్ళింది నవాబు దర్బారుకు, శివాజీ దర్బారుకు కాదు అంటాడు షహాజీ మరింత గట్టిగా. కాకపోవచ్చు, కానీ నేను నవాబుకు దాసుడిని కాదు అంటాడు శివాజీ. దాసుడు కాకపోతే పోనాకు మీ తల్లిని తీసుకుని ఇప్పుడే వెళ్ళు అంటాడు కోపంగా షహాజీ. మీరు కోప్పడాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఉండమన్నా నేను ఇక్కడ ఉండను అంటాడు శివాజీ. తండ్రి కొడుకులు అలా వాదులాడుకోవడం చూసిన జిజియాబాయికి ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే, శివా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా నీకు అని మందలిస్తుంది. తెలియడం లేదమ్మా, స్వతంత్ర మహారాష్ట్ర వీరుడైన షహాజీతో మాట్లాడుతున్నానో లేక నవాబుకు బానిసైన ఒక సైనికాధికారితో మాట్లాడుతున్నానో తెలియడం లేదు అంటూ లోపలికి వెళ్తాడు. శివాజీ వెళ్లిన వైపే చాలా కోపంతో చూస్తుండిపోయాడు షహాజీ. తరువాత శివాజీ తన తల్లిని భార్యను తీసుకుని బెంగళూరు నుంచి పూనాకు వస్తాడు. తరువాత భాగంలో శివాజీ తన అనుచరులతో కలిసి భవిష్యత్ కార్యక్రమాల గురించి చర్చించడం తెలుసుకుందాం.